వెల్కమ్ టు రాజు రివ్యూస్. చివరగా మన బిగ్ బాస్ రివ్యూవర్ అయిన ఆదిరెడ్డి గారు. సో మనం ఈ రివ్యూ స్టార్ట్ చేసిందే బిగ్ బాస్ రివ్యూస్ ఆదిరెడ్డి గారి గురించి, అది ఆదిరెడ్డి గారి వల్ల. కాబట్టి మనకు కొంచెం ఆదిరెడ్డి గారి గురించి అంటే యాక్చువల్గా ఏంటంటే కవిత గారి గురించి మీకు తెలిసిందే. వాళ్ళకి ఆల్రెడీ కవిత నాగ వ్లాగ్స్ ఏదో సమ్ వ్లాగ్స్ ఉంది, ఆవిడ బాగానే మాట్లాడతారు గలగల. అలాగే ఆదిరెడ్డి గారు కూడా మాట్లాడతారు. సరే ఈ రోజు ఏమన్నా అలరించారంటే పర్వాలేదు. సాంగ్ పెర్ఫార్మెన్స్లో ఆల్రెడీ ఆదిరెడ్డి గారు పెద్దగా కాదు కానీ అంటే బాగానే అలరించారు. కానీ అంటే డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి ఆదిరెడ్డి గారు, అలాగే కవిత గారు కూడా. సో ముందు ముందు ఇంకా మంచి పెర్ఫార్మెన్స్తో ముందుకు వస్తారని మీ అభిమానిగా నేను ఆశిస్తున్నా. సో కాబట్టి డ్యాన్స్లో కొంచెం తగ్గింది ఆదిరెడ్డి గారు, అలాగే కవిత గారు, కొత్త కాబట్టి. సో ఇప్పుడు నన్ను తీసుకెళ్ళి కట్టమన్నా నేనేం చేయలేను కదా, అంటే మనకు ఆ జోనర్ కొత్త. సో వాళ్ళకి ఎంతో కొంత ఇది ఉంది కాబట్టి ఆ జోనర్లో వాళ్ళు కొట్టుకుపోయారు. సో ఆదిరెడ్డి గారు ముందు ముందు ఇంకా మంచి పెర్ఫార్మెన్స్తో ముందుకు వస్తారని ఆశిస్తూ ఈరోజు ఆదిరెడ్డి గారు, కవిత గారి గురించి మాట్లాడదాం. సో ఎప్పటిలాగే ఓంకార్ గారు జ్యూస్ పిండుదాం అనుకున్నారు, కానీ వీళ్ళ దగ్గర అప్పుడే పిండితే బెబ్బేలు ఎత్తిపోతారని చెప్పేసి కొంచెం కొత్తగా ట్రై చేశారు. సరే చూద్దాం ఏం ట్రై చేశారు ఏంటి అన్నట్టుగా. అయితే ఆదిరెడ్డి గారు వచ్చిన వెంటనే మంచి సాంగ్తో వచ్చారబ్బా. ఏ సాంగ్ అంటే కనుక ఒకరికొకరు ఐరామా ఒకరికొకరు ఏదో సాంగ్ అబ్బా, మూవీలో సాంగ్ అది. సరే మంచి సాంగ్తో వచ్చారు, అలరించారు. కానీ ఏంటంటే పర్వాలేదు, మరీ హై అంటే అసలు ఏమి రాని ఆదిరెడ్డి గారికి బెండ్ తీయించేసి మొత్తం మీద పెర్ఫార్మెన్స్ అయితే చేయించుంటారు. మామూలుగా ఉండదు. నేను చెప్పడం ఈజీ కానీ సాంగ్లో బెండ్ తీయించారు అనుకున్నాను. చాలా కష్టపడ్డారు ఆదిరెడ్డి గారు. పర్వాలేదు, ఓకే ఓకే. ఇంకా నెక్స్ట్ ఇంకా బాగా డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి మంచి పెర్ఫార్మెన్స్తో ముందుకు వస్తారని ఆశిస్తూ, సరే ఓంకార్ గారు ఫస్ట్ రావడం వచ్చారు. వచ్చి ఈ సీతకి అంటే ఫస్ట్ రోజు కవిత గారికి ఇచ్చారు, ఈ సీతకి నా రోజు అన్నట్టుగా ఆయన ఇచ్చారు అనమాట. రోజు అయితే సీత గారైనా మన కవిత గారికి ఇస్తారు. తర్వాత కవిత చాలా హ్యాపీగా ఉందన్న, అంటే చాలా హ్యాపీగా ఉంది అంటే యాక్చువల్గా నేను భయపడ్డాను కానీ చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి చెప్తారు. ఎందుకు భయం అమ్మా, చెప్పు చెల్లమ్మ అన్నట్టుగా మన ఓంకార్ గారు చెప్తారు. సో కవిత గారు ఏం చెప్పారంటే చాలా భయంగా ఉందన్నా. దేనికమ్మా భయం అంటే ఫస్ట్ టైం చూస్తున్నావు భయపడుతున్నావు అంటే కనుక ఆవిడ ఏమంటుందంటే దగ్గరగా చూడడం భయం పక్కన పెడితే కనుక చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తున్నానన్నా. నేను చిన్నప్పటి నుంచి అంటే ఓంకార్ గారు ఎప్పటి నుంచో చేస్తున్నారు కదా, 2005 నుంచి ఎప్పటి నుంచో చేస్తున్నారు. సో కాబట్టి నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మిమ్మల్ని. సో నేను చూసినప్పుడు ఎలాగ ఉన్నారు ఇప్పుడు కూడా అలాగ ఉన్నారు. నేను మీ ముందు చిన్నపిల్లని అంటే మామూలుగా చూసుకుని చిన్న ఆవిడే కదా. సో నేను నెక్స్ట్ షోకి వచ్చేదేమిటికి నేను ముసలిదాన్ని అయిపోయేలా ఉన్నాను, అంటే ముసలావిని అయిపోతాను కానీ నువ్వు అప్పటికి కూడా చిన్నవాళ్ళలాగా ఉంటున్నారు. అప్పుడు నేను ఇప్పుడేమో అన్న అంటున్నాను కానీ అప్పుడు వచ్చి తమ్ముడు అని పిలవాలేమో అన్నట్టుగా ఆవిడ ఒక మాట అయితే అంటే ఏమి లేదండి, కొత్త కవిత గారికి కొత్త. అందులోని ఆ కెమెరాలకి ఆ సెటప్ అంటే యూట్యూబ్లో చేయడం వేరు, యూట్యూబ్లో వ్లాగ్స్ అంటే అక్కడికక్కడ చెప్పుకోవడం వేరు. కానీ ఒక కెమెరా ఎదుర్కొంటా యూనిట్ ఉంటుంది, ఇదంతా షూటింగ్ జరుగుతూ ఉంటుంది. సో అందులో కొంచెం కొత్త భయం ఉంటుంది. ఆ భయం ఏంటంటే ఎదుర్కొంటా మనకి ఓంకార్ గారు వచ్చారంటే కనుక చిన్నప్పటి నుంచి మన టీవీల్లోని ఆ మూవీకి సంబంధించి చూడడం తప్ప డైరెక్ట్గా చూసిన ఛాన్స్ అయితే ఉండదు. కాబట్టి ఆ భయం అయితే ఆవిడలో కనిపిస్తుంది. ఎందుకమ్మా భయపడడం, ఫస్ట్ టైం చూసి కూడా భయపడుతున్నాం. సరే నేను బాగా ఆయన ఎంకరేజ్మెంట్ అయితే బాగుంది. ఓంకార్ గారు మీరు బాగా ఎంకరేజ్ చేస్తారు, అందులో లేడీస్ని మరీ ఎంకరేజ్ చేస్తున్నారు. సో నవ్వుతూ ఉంటాడు మనిషి, మంచి ఎంకరేజ్మెంట్ అయితే బాగుంది ఓంకార్ గారు. సరే అయితే దీని తర్వాత ఇక్కడ అది అయిపోయింది. అది చెప్పిన తర్వాత ఓంకార్ గారు ఏం చెప్పారంటే అంటే ఆవిడ ఏం చెప్పిందంటే మీరు ఎప్పుడు చూసినా ఆ యంగగానే అలాగే ఉన్నారు తప్ప మేము మారిపోతా ఉన్నట్టుగా చెప్తే కనుక ఆయన ఏమంటారు, ప్రేక్షకులు ఇచ్చిన ప్రేమ మీ అందరి ఆదరాభిమానం వల్లే నేను ఇంత హెల్దీగా ఉన్నాను అన్నట్టుగా చెప్తారు. అంటే మీరు నా మీద చూపించే నిజంగానే ప్రేక్షకులు కూడా ఓంకార్ గారి మీద చాలా ప్రేమ చూపించారు. ఎందుకంటే చాలా చిన్న స్థాయి నుంచి వచ్చాడు ఆయన. అది తెలుసు, అనపర్తి జీబీఆర్ కాలేజీలో చదివారట ఆయన. సో ఈస్ట్ గోదావరికి సంబంధించి. సో ఏదైనా అంచెలంచెలుగా ఎదిగారు. వాళ్ళ బ్రదర్స్ కూడా కాకినాడ పిఆర్ కాలేజీలో క్రికెట్ ఆడేవారు నాకు తెలిసి. ఆ మధ్యలో అశ్విన్ కాకుండా చిన్నతను ఇంకొక ఆయన ఉన్నారు కదా, సో ఆయన క్రికెట్ మ్యాచ్లు ఆడేవారు. సో ఆయన కాకినాడలోనే చదువుకున్నట్టు ఇది, ఎందుకంటే నేను కూడా వెళ్ళి చూశాను ఆ క్రికెట్ మ్యాచ్ ఆడిన దాంట్లో నేను కూడా ఉన్నాను. వాళ్ళ ఓంకార్ గారు ముగ్గురు బ్రదర్స్లో చిన్న బ్రదర్ కాకినాడ పిఆర్ కాలేజీలో క్రికెట్ ఆడేవారు. సో మేము కూడా వెళ్ళి ఆడేవాళ్ళం చిన్న బ్రదర్ వాళ్ళు క్రికెట్ ఆడుకునే టైంలో. సో ఆ టైంలో అంకితం షో వస్తే ఇతను
ఆదిత్య ఓం గారు వాళ్ళ బ్రదర్, ఆదిత్య ఓం గారు అంటున్నానంటే ఓంకార్ గారు వాళ్ళ బ్రదర్ అని చెప్పేసి చెప్పేవారు. సో కాబట్టి నాకు అలా తెలుసు, వాళ్ళ బ్రదర్ నేను చూశాను. సో ఈ వీడియోస్ ఎవరన్నా చూస్తే కనుక ఆయన అయితే కాకినాడలోనే ఎడ్యుకేషన్ ఫినిష్ చేశాడు. సో కాబట్టి ఓంకార్ గారు ప్రేక్షకులు అంటే అప్పుడు స్టార్టింగ్ ఆయన అంకితం షో ఏదో పలానా అది చేసేవారు కదా, జెన్నీలో వచ్చింది. సో ఆయన అంచెలంచెలుగా ఎదుర్కొంటూ వచ్చాడు. సో అందుకే అంటున్నాడు, ప్రేక్షకులు ఇచ్చిన అభిమానం వల్ల నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నట్టుగా ఆయన చెప్పారు. దీని తర్వాత వచ్చి ఆదిరెడ్డి గారి గురించి ఆయన ఏమన్నాడంటే, ఆదిరెడ్డి సరే మా షో గురించి నీ రివ్యూ చెప్పంటే, ఏం షో అన్నా, ఏటన్నా షో మొదలైంది ఇప్పుడే, ఏం రివ్యూ చెప్పమంటావన్నా అని చెప్పాడు మన ఆదిరెడ్డి. సరే దీని తర్వాత స్టార్టింగ్లోనే షో గురించి చెప్పమంటే ఏం చెప్తానన్నా రివ్యూ అని చెప్పాడు అనమాట. తర్వాత ఓంకార్ గారు మా వాళ్ళని చూసిన తర్వాత నీకేమనిపిస్తుంది అంటే అక్కడ జోడీస్ చూపించన్నారు. ఆదిరెడ్డి ఏమన్నాడంటే, తలనొప్పులు తప్పవు అనుకున్నానన్నా, అన్నా తలనొప్పులు అయితే తప్పవు అన్నా అన్నట్టు అనిపిస్తుంది అన్న వీళ్ళు చూస్తేనంటే. సౌజన్య గారు మంచి యాక్టివ్గా ఉంటారు కాబట్టి అన్నయ్య అంటది అనమాట ఆవిడ. వెంటనే ఓంకార్ గారు మీ చెల్లెమ్మ పిలుస్తుంది, మీ చెల్లెమ్మ అంటారు. అయితే ఆదిరెడ్డి గారు ఏమంటారంటే, ఎక్కడ భలే అంటాడండి ఆదిరెడ్డి, ఎక్కడ చెల్లెమ్మ ఎక్కడ అని ఎదుగుతూ ఉంటాడు. రేపు ఎప్పుడన్నా నేను నామినేషన్లోకి వస్తే కనుక చెల్లెమ్మ అని గుర్తు చేస్తానమ్మా అని చెప్పేసి అంటాడు ఆయన. తర్వాత రివ్యూ గురించి ఆయన ఏం చెప్తాడంటే, నేను వచ్చి రూమ్లో కూర్చున్నప్పుడు ఏమనుకున్నానంటే, ఆయన అనుకున్నాడు, ఆయన మైండ్లో ఒక థాట్ వచ్చింది, ఆయన అబ్జర్వ్ చేస్తాడు కాబట్టి అనుకున్నాను. అంటే ఈ 10 జంటలను చూసి నేను అనుకున్న చెప్తున్నాను, అంటే దీని గురించి రివ్యూ అని కాదు కానీ ఆయన మైండ్ సెట్లో అనుకున్న దాన్ని మనం చెప్తున్నాం. ఆయన రివ్యూ కింద కాదు కానీ ఒక మైండ్ ఏంటంటే ఆయన ఏం చెప్పాడంటే, మీరు 10 మందిని జంటలను సెలెక్ట్ చేస్తే కనుక అందులో ఫస్ట్ యానివర్సరీ చేసుకునే వాళ్ళు ఉన్నారు, కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు ఉన్నారు, 2 years వాళ్ళు ఉన్నారు, అలాగే 36 years, అంటే ఒక జానర్ కాకుండా 10 మందిని 10 రకాలుగా మీరు ఎంచుకున్నారు. అంటే ఈ 10 జంటలు అంటే ఇంకా 2 వస్తాయన్నారు కాబట్టి ఈ 12 జంటలు ఏంటంటే ఎదురుకుంటా టీవీలు చూస్తున్న పెళ్ళైన జంటలు ఎవరైతే ఉన్నారో 1 yearలో అయిన వాళ్ళు ఆ 1 year వాళ్ళు దాంట్లో చూసుకుంటారు. ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు అంటే ఎక్కువ మ్యారేజ్ ఎక్కువ సంవత్సరాలు అయిన వాళ్ళు ఆ ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు చూసుకుంటారు. అలాగే మీరు ఇవన్నీ మైండ్లో పెట్టి తీసుకున్నారేమో అని నేను అనుకున్నాను అన్నట్టుగా ఆయన రివ్యూ చెప్పడం జరుగుతుంది. సరే అందరి జోడీల్లోనే వాళ్ళు ఏది చూసుకుంటారు అంటే చూసి వాళ్ళు జోడీల్లో వాళ్ళు ఏది చూసుకుంటారు, మాది ఇది 5th anniversary అన్నట్టుగా ఆయన చెప్పాడు. సరే ఓకే అన్నట్టుగా అయిపోయింది. దీని తర్వాత ఓంకార్ గారు ఓ సీత అనే ఒక మంచి సాంగ్తో మీరు ఎంటర్ అయ్యారు కాబట్టి ఇక్కడ మీకు ఒక టాస్క్ అయితే పెడుతున్నాను, ఒక సర్ప్రైజ్ ఉందని చెప్పేసి ఒక సెట్ చేశారు. సో అందరికన్నా వీళ్ళకి ఒక సెటప్ అయితే సెట్ చేశారు. ఒక 4 బాక్సులు తప్పిస్తారు. ఆ 4 బాక్సుల్లో నాకు తెలుసు 4 కదా, రైట్ సైడ్ 2 బాక్సులు, లెఫ్ట్ సైడ్ ఏమో 2 బాక్సులు ఉంటాయి. లెఫ్ట్ సైడ్ 2 బాక్సుల్లో ఒక బాక్స్ సెలెక్ట్ చేసుకో, ఒక దాంట్లో శూర్పణఖ, ఒక దాంట్లో సీత ఉందని చెప్తారు. దెన్ ఏమో కవిత గారిని ఒక దాంట్లో రావణాసురుడు, ఒక దాంట్లో రాముడు ఉన్నారు, మీరు ఎవరో మీరు సెలెక్ట్ చేసుకోండి, మీ గెస్సింగ్ ఎంతవరకు కరెక్ట్ అని చెప్తే కనుక ఆదిరెడ్డి గారు నా లెఫ్ట్ సైడ్ ఎప్పుడు మా మిస్సెస్ ఉంటుంది కాబట్టి నేను లెఫ్ట్ సైడ్ తీసుకుంటున్నానని చెప్తారు. సో లెఫ్ట్ సైడ్ 2 బాక్సులు ఉన్నాయి కదా, అందులో చివరి దానికి ఎందుకు వెళ్ళామంటే నాకు ఇది అనిపిస్తుంది అంటారు. సో ఆ బాక్స్ ఓపెన్ చేస్తే కనుక శూర్పణఖ వస్తుంది. తర్వాత కవిత గారిని అడిగితే నాకు రైట్ సైడ్, నేను ఆదినే ఫాలో అవుతాను, ఏదొచ్చినా పర్వాలేదని చెప్పేసి ఆవిడ ఉంటే పక్క నుంచి సౌజన్య గారు అంటారనమాట, ఒక్కసారి ఆలోచించుకో 1 second అని, 6 సెన్స్లో 1 second ఉంటుంది కదా, అది తీస్తే అక్కడ ఏం చేస్తారంటే ఓంకార్ గారు చెప్పినా కూడా కొంచెం గెస్ ఇస్తారనమాట, కొంచెం గెస్సింగ్ అయితే కనుక ఆయన కవిత గారు ఏం చేస్తారంటే రావణాసురుడు ఉన్నదాన్ని సెలెక్ట్ చేస్తారు. సో తర్వాత ఆల్రెడీ వదినమ్మ నీకు చెప్తున్నాను అన్నట్టుగా ఆవిడ చెప్తూ ఉంటుంది. సో పర్వాలేదు ఓడిపోయినా ఏదైనా ఇద్దరం ఒకదాని మీద వెళ్తూ ఉన్నట్టుగా వాళ్ళు చెప్పారనమాట. సో దీని తర్వాత ఓంకార్ గారు ఓపెన్ చేస్తే కనుక ఒక దాంట్లో శూర్పణఖ, ఒక దాంట్లో రావణాసురుడు వస్తారు. సో తర్వాత ఆయన ఏం చెప్పారంటే ఇద్దరు ఓడిపోతారు ఫస్ట్ టాస్క్. దీనికి సంబంధించి ఓంకార్ గారు రాముడితో అంటే మీకు రాముడిలో నచ్చిన క్వాలిటీ ఏటమ్మని చెప్పేసి ఆదిరెడ్డి గారు ఏం నచ్చిందని అడిగితే కనుక అంటే రాముడికి అంత క్వాలిటీ ఉన్నదంటే రాముడిని మించిన క్వాలిటీ ఉన్నట్టుగా ఆవిడ చెప్తుంది. ఏం చెప్తుంది అంటే కనుక చాలామంది చెప్తూ ఉంటారు, నేను కూడా మ్యాక్సిమం చెప్తానే ఉంటాను. సో ఇక్కడ విషయం ఏంటంటే ఆడవాళ్ళు అంటే అక్కడ పడిపోతావమ్మా, నువ్వు కొంచెం జాగ్రత్త అమ్మా, కొంచెం జాగ్రత్తగా నడువు, కొంచెం జాగ్రత్తగా రా, కొంచెం జాగ్రత్తగా వెళ్ళు, చూసుకొని చెప్పేసి జాగ్రత్తలు చెప్తా ఉంటారు. సో నాకు చాలామంది చెప్పరన్నా కాబట్టి ఈయనైతే చెప్తా ఉంటాడు, ఎక్కువ నా మీద కేరింగ్ తీసుకుంటారు కాబట్టి నాకు రాముడి కన్నా ఎక్కువ అన్నట్టుగా ఆవిడ చెప్పింది. సో ఆవిడ అంత బాగా చూసుకున్నాడు కాబట్టి ఆవిడ చెప్పడం జరిగింది. తర్వాత ఆదిరెడ్డి గారు ఏం చెప్పారంటే
ఈరోజు అమ్మాయిలు మిస్ అవుతున్న క్వాలిటీ మిస్ అంటే ఇది మాత్రం కరెక్టు. సో ఇది ఎంతమందికి రీచ్ అయితే అంతమందికి. నేను చెప్పేది ఏంటంటే, ఆల్రెడీ మీరు చేసుకున్న హస్బెండ్ ఎవరైతే ఉన్నారో చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు చూసుకుని ఉంటారు. సడన్గా నీకు ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఒక పిల్లోడిని మీ చేతికి ఇవ్వట్లేదు కదా. పెళ్ళి అయిపోయిన వాళ్ళు వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు వల్లే మీకు అటువంటి మంచి హస్బెండ్ దొరికినట్లు లెక్క. డైరెక్ట్గా ఆ పర్సన్ రావట్లేదు కదా, ఎక్కడి నుంచి డైరెక్ట్ మిషన్ ద్వారా బయటకు రావట్లేదు. కాబట్టి ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళ కన్న వాళ్ళని కూడా చూడండి అని నా రిక్వెస్ట్. ఎందుకంటే మరీ అంటే మీకు ఏమన్నా ఉన్నా ఉండకపోయినా అవి వేరే విషయం, కానీ కన్న తల్లిదండ్రులు చూసుకోకపోతే కనుక రేపొద్దున్న నీ దగ్గర డబ్బు ఉన్నా కూడా వాళ్ళు ఒక పీరియడ్ వరకు ఉంటారు, ఆ పీరియడ్ తర్వాత ఉండరు. కానీ ఉన్నంతలో తల్లిదండ్రులు చూసుకోవడం అది మంచి గౌరవంగా భావించండి. సో విడగొట్టి బయటికి తీసుకెళ్ళడం అంటే గొడవలు ఉండకూడదని మీరు ఆలోచించే విధానం కరెక్టే, కానీ కొంచెం వాళ్ళని కూడా కొంచెం చూడడం మంచిదని నా అభిప్రాయం. మీకు కొంతమంది రైట్ అనిపించవచ్చు. నా వరకు ఏంటంటే ఆదిరెడ్డి గారు ఏం చెప్పారంటే కనుక ఈరోజు వాళ్ళ నాన్నగారు వాళ్ళ దగ్గర ఉన్నారు, వాళ్ళ సిస్టర్ కూడా ఆదిరెడ్డి గారి దగ్గర ఉన్నారు. సో ఆయనకి బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నా కూడా చూసి వీనే కదా. కాబట్టి చూడాలి అంటే కనుక మెయిన్ లీడ్ ఎవరండి ఇంట్లో? భార్య అన్న ఆవిడ చూడగలిగితేనే. ఆవిడ గొడవ పెట్టుకుంటే రోజు గొడవ పెట్టుకుంటే తల పట్టుకోవాలి ఎవరు? హస్బెండ్ అన్న పర్సన్. తెల్లంటే హస్బెండ్కి ఇష్టం ఉంటుంది, అలాగే పెళ్ళమన్న ఇష్టం ఉంటుంది. అలాగని చెప్పేసి రోజు గొడవలు పెట్టుకుంటే కష్టం అని చెప్పేసి తల్లిదండ్రులు దూరంగా పెడుతున్నారు. కానీ అర్థం చేసుకుని భార్య ఉంటే కనుక వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారండి? మనం ఆ స్టేజ్కి ఏదో ఒక రోజు, ఈ రోజు మీరన్న వాళ్ళు కూడా మీ అబ్బాయి ద్వారా మీరు అత్తగారు అవుతారు. సో కాబట్టి ఈ పొజిషన్ మీకు వస్తుంది. సో మీ పిల్లలకు చెప్పుకోవాలంటే మీ తల్లిదండ్రులను చూసుకోగలిగితేనే మీకు అవకాశం ఉంటుంది తప్ప మీరు వాళ్ళంటే మీ అత్తగారిని మీరు చూసుకోలేనప్పుడు మీకు చెప్పే అవకాశం అయితే ఉండదు. సో ఒక్కొక్కరు ప్రాబ్లంలో ఒక్కొక్కరు ఉంటారు. సో అందరి ప్రాబ్లంలో ఒకలాగా ఉండవు. కాబట్టి సో నా వరకు ఏంటంటే ఆదిరెడ్డి గారి పాయింట్ గురించి మాట్లాడుతున్నాను. ఈరోజు అమ్మాయిలు మిస్ అవుతున్న క్వాలిటీ ఏంటంటే కనుక ఎక్కువ మంది వేరే కాపురాలకు వెళ్ళిపోతున్నారు. సో కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ చూసుకుంటలేదు. సో మా మిస్సెస్గా వచ్చిన కవిత గారు మా నాన్నగారిని మా ఫ్యామిలీని చూసుకుంటుంది. సో అది నాకు ఇష్టం అన్నట్టుగా చెప్పారు. సో ఏమాత్రం అవకాశం ఉన్నా మీ అత్తగారు మీతో కలుపుగోలుగా ఉంటుంది అనుకుంటే కనుక దగ్గర ఉంచుకొని చూసుకోవడం బెటర్. అంతేగాని గొడవలు ఎక్కువ అవుతున్నాయి అంటే వేరే సంగతి. కానీ మ్యాక్సిమం ఉన్నప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని కనుక్కున్నది దేనికంటే చూసుకుంటారనే కదా. రేపొద్దున ఆ స్టేజ్కి మనం కూడా వెళ్తాం. కాబట్టి ఎవరికన్నా తప్పుగా అనిపిస్తే ఏమనుకోవద్దు. నా వరకు నా సలహా అయితే మాత్రం మళ్ళీ రారు కదా, కాబట్టి దగ్గరుండి చూసుకోవడం బెటర్ నా సలహా. దీని తర్వాత వచ్చి నేను రాముణ్ణి కాకపోవచ్చు అన్న మా మిస్సెస్ అయితే సీతన్న అన్నట్టుగా మంచి పదం అయితే చెప్పారు. అది అంటే చాలా విషయాల్లో ఆవిడ అంటే ఎవరైనా చూడండి నేర్చుకోవాల్సిన విషయాలు ఇవి కూడా నేర్చుకోవాలి. ఆవిడ మాంగారిని ఆడబడుచుని ఇంట్లో పెట్టుకుని చూసుకుంటుంది. ఆవిడ గొడవలు అవుతాయి, గొడవలు అవ్వకుండా ఎందుకుంటే రోజు ఆదిరెడ్డి గారు తల పట్టుకోవచ్చు. ఒక విషయం, బాబు నన్ను వదిలేయమ్మా నువ్వే చక్కబెట్టుకో అంటే ఆ ఒక్క విషయంలో వదిలేయమ్మా మిగతా ఏ విషయం అన్నా పర్లేదమ్మా అంటే చూసుకుంటారు ఆవిడ. మనం ఎంకరేజ్మెంట్ చేసామనుకో వాళ్ళే బయటకు పంపించేస్తారు. కానీ సో ఈ విషయంలో ఆవిడ కోఆపరేషన్ ఉంది కాబట్టి ఆ ఫ్యామిలీలో గొడవలు లేకుండా ముందుకెళ్తుందని నా అభిప్రాయం. సో ఇందులో కవిత గారిని మాత్రం మనం అభినందించాలి. ఎందుకంటే మాంగారిని ఆడబడుచుని ఇంట్లో పెట్టుకుని చూసుకుంటున్నందుకు. సో అంటే ఈ రోజుల్లో ఎవరు ఇష్టపడరు కాబట్టి వాడికి ఒంటరిగా సపరేట్ కాపురం అంటారు. కానీ ఈ విషయంలో కవిత గారిని మనం మెచ్చుకోవచ్చు. సో దీని తర్వాత దేశానికి దేశాన్ని ఏలే టాలెంట్ ఉన్నా కూడా ఇంట్లో పెళ్ళాం సపోర్ట్ లేకపోతే నువ్వు చేసేది ఏమీ లేవని. అంటే నువ్వు దేశాన్ని ఏలేంత గొప్పవాడవైనా కూడా ఇంట్లో పెళ్ళాం సపోర్ట్ లేకపోతే నువ్వేం చేయలేవని చెప్పాడు. మంచి విషయం చెప్పాడు. సో వాళ్ళ సపోర్ట్ ఉంటే కనుక మెయిన్ మనకు ఆ ప్రెజర్ ఉండదు. అబ్బాయి ఇంట్లో ప్రాబ్లం లేకపోతే ప్రెజర్ ఉండదు. ప్రెజర్ లేనోడు ఏదన్నా సాధించగలడని మంచి విషయమే చెప్పాడు. దీని తర్వాత ఓంకార్ గారు 10 జోడీలు అంటే ఇక్కడ ఆయన ఏం చెప్తారంటే 10 జోడీలు ఉన్నాయి, 10 జోడీలు కూడా రాముడు సీతలాగా ఉండాలి, షోకి వచ్చిన వాళ్ళకందరికీ మంచి పేరు రావాలన్నట్టుగా ఆయన చెప్పారు. సో ఇక్కడ ఆదిరెడ్డి గారి గురించి వాళ్ళ మిస్సెస్ గారి గురించి అయిపోయిన తర్వాత 10 జోడీలు ఉన్నాయి, 10 జోడీలు మంచి పేరు రావాలి, సో మంచిగా అందరికీ మంచి ఇది రావాలన్నట్టుగా ఆయన షో తరపున ఆయన చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఆదిరెడ్డి గారు అలరించారంటే కనుక పర్వాలేదు, అలరించారు. కొంచెం సాంగ్ పెర్ఫార్మెన్స్ కొంచెం తక్కువ, అందుకే సాంగ్లో కూడా కొంచెం నిడివి తక్కువ పడింది. సో ముందు ఇంకా మంచిగా ఎంటర్టైన్మెంట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. అలాగే కవిత గారి గురించి ఆదిరెడ్డి గారు చెప్పింది నాకు బాగా నచ్చింది. అందులో మెయిన్గా చెప్పింది వాళ్ళ నాన్నగారిని వాళ్ళ ఆడబడుచు అయిన ఆవిడని, అంటే ఆయన చెప్పలేదు కానీ దాని అర్థం అదే. అంటే ఈరోజు అమ్మాయిల్లో మిస్ అయ్యేది మా మిస్సెస్లో మిస్ అవ్వలేదు ఏమన్నా కారణం ఉందంటే నాకు అది అనిపించింది. సో దీని తర్వాత చివరగా
ఎపిసోడ్ ఎండింగ్కి ఆయన ఏం చెప్పారంటే 10 జోడీలు ఉన్నాయి, 10 జోడీల్లో అందరూ రాముడు సీతలాగా మంచి పేరు రావాలి ఈ షో ద్వారా అన్నట్టుగా ఆయన చెప్పాడు. దీని తర్వాత సీజన్ 2 విన్నర్ అయిన హర్షిత వినయ్ అనుకుంటా వాళ్ళు వచ్చారు ఒక కప్పు పట్టుకుని. సో దాని క్వశ్చన్ అవర్ జరిగింది. అక్కడ సోనియా గారు క్వశ్చన్ అడిగారు. ఏమడిగారంటే, మీరు విన్నర్ అవ్వడానికి టాస్క్లు ఆడి విన్నర్ అయ్యారు, అసలు ఏం చేసి విన్నర్ అయ్యారు, అసలు ఏంటో ఒకసారి చెప్పండి. మీ హస్బెండ్లో వినయ్ గారిలో మా యష్ అంటే వాళ్ళ హస్బెండ్ మొహమాటం ఇవన్నీ కనిపిస్తున్నాయి, కొంచెం రిలేటెడ్గా ఉన్నారు, కొంచెం చెప్తే మాకు ఆ టిప్స్ తీసుకుంటామంటే వాళ్ళిద్దరు ఏం చెప్తారంటే, మీరు తీసుకునే టిప్స్ ఏం అక్కర్లేదు, ఓంకార్గా అన్నయ్య ఏం చెప్తే అది చేయండి, మీరు ముందుకు వెళ్ళిపోతారు అన్నట్టుగా చెప్తారు. సో దాని తర్వాత కొత్తగా మీరు ఏం చేయక్కర్లేదు అంటారు. ఆ తర్వాత హర్షిత గారు 3 పాయింట్లు చెప్పారు. ఫస్ట్ పాయింట్ వచ్చి ఆవిడ ఏం చెప్పిందంటే కనుక, ఎవరు తక్కువ అంచనా వేసుకోవద్దు. నేను ఈరోజు యూట్యూబ్ ఛానల్ పెట్టాను, చాలామంది పాపులర్ అయి ఉన్నారు, మనం ఈ టైంలో వెళ్ళి ఏం చేద్దాంరా బాబు అని అనుకుంటే కానీ నేను ఛానల్ పెట్టేవాను కాదు. మన ప్రయత్నం మనం చేద్దాం, ఏదో రోజు గుర్తింపు వస్తుంది. సో గుర్తింపు వచ్చిన రోజు అంటే మనం మొదలు పెడితే కదా గుర్తింపు వచ్చింది, మన ప్రయత్నం మనం చేయాలి. అందుకే అన్నాను, ప్రయత్నం చేసి ప్రయత్నం చేయడంలో ఓడిపోవద్దని. నేను కంటిన్యూస్ నా వీడియోస్ పెడతా ఉంటాను, ఏదో రోజు సక్సెస్ వస్తుంది. సో హర్షిత గారు చెప్పిన పాయింట్లో మెయిన్ పాయింట్ అదే, ఎవరు తక్కువ అంచనా వేయరాదు. వాళ్ళు ఫస్ట్ పాయింట్. ఎందుకంటే వాళ్ళు ఆడతారని వాళ్ళు అనుకోలేదు, కప్పు వస్తే బాగుంటుందని ఆవిడ అనుకుందట. కానీ ఈరోజు సీజన్ 2 కప్పు వాళ్ళే గెలిచారట. కాబట్టి ఎవరు తక్కువ అంచనా వేయకూడదు. అలాగే మనలో ఏదన్నా పోరాటపటం ఉండాలి, కొంతవరకు ప్రయత్నం చేసి ఇంకా మనకు వల్ల కాదని చెప్పేసి ఎవరో కూడా మధ్యలో వదిలేయద్దని చెప్పింది. ఎందుకంటే వాళ్ళు గేమ్స్ కంటిన్యూషన్ ఆడుతూ పోయారు, మధ్యలో ఓడిపోయారట. ఓడిపోయినా వాళ్ళ కాన్ఫిడెన్స్ ఎక్కడ వదలలేదట. సో కాబట్టి కాన్ఫిడెన్స్ వదులుకోవద్దు, మీ ప్రయత్నం మీరు చేయండి, మీరు ముందుకు వెళ్తారు, సక్సెస్ అవుతారు, మేము సక్సెస్ అయ్యామన్నట్టుగా ఆవిడ చెప్పారు. మూడవ కారణం ఏంటంటే, ఆవిడ ఫస్ట్ చెప్పింది కప్పు చూసినప్పుడు అనుకుందట, కప్పు మాకు వస్తే బాగుందని. సో అలాగే ఏదో ఒకటి కలగనాలి, ముందుకు సాధించుకుంటూ ముందుకు వెళ్ళాలని ఆవిడ గురించి ఆవిడ చెప్పారు. సో ఈ టిప్స్ ఇచ్చిన తర్వాత ఓంకార్ గారు ఈరోజు 10 జోడీలు ఉన్నాయి, 10 జోడీలకు సంబంధించి మీరు ఆల్రెడీ సీజన్ 2 విన్నర్ కాబట్టి వీళ్ళకి ఒక టాస్క్ పెడతాను, సో మీరు కూర్చొని ఎంజాయ్ చేయండి అని వాళ్ళు కూర్చోబెట్టారు. ఇక్కడ 10 మంది జోడీలను రప్పించి ఒక 10 కుర్చీలు వేశారు. 10 కుర్చీల్లో ముందు లేడీస్ని కూర్చోబెట్టారు. 2 బొట్టు బిళ్ళల ప్యాకెట్లు ఉంటాయి కదా, సో ఆ బొట్టు బిళ్ళ ప్యాకెట్లో ఒక దానికి 50, ఒక దాంట్లో 50 ఉన్నాయి. ఫస్ట్ మిస్సెస్ వాళ్ళకి బొట్టు బిళ్ళలు పెట్టమన్నారు. ఎవరు ఫాస్ట్గా ఆ 10 బొట్టు బిళ్ళలు ఏం చెప్పాడంటే, ఆయన దిష్టి చుక్కల కింద ఉంటాయి కాబట్టి దిష్టి పోవడానికి ఈ టాస్క్ పెట్టన్నట్టుగా చెప్పారు. సో 10 బొట్టు బిళ్ళలు, అదే 50 బొట్టు బిళ్ళలు ఫస్ట్ ఎవరు ఫాస్ట్గా ఫినిష్ చేశారు, సెకండ్ మళ్ళీ హస్బెండ్ కూర్చోబెట్టి వైఫ్లు పెట్టాలన్నమాట. సో ఈ టాస్క్లో చాలా ఫాస్ట్గా ఫినిష్ చేసింది అయితే మాత్రం అమర్దీప్ వాళ్ళ మిస్సెస్ తేజస్వి. సో ఇది నెగ్గిన వాళ్ళకి ఏం చేశారంటే, ఆయన గోల్డెన్ ఫ్లవర్ అని చెప్పి ఒక ఫ్లవర్ ఇచ్చారు. ఇదేంటంటే ఈ ఎన్ని వారాలు రన్ అయితే అన్ని వారాల్లో ఎప్పుడన్నా వాళ్ళ నామినేషన్లో వచ్చినప్పుడు సేవ్ అవ్వడానికి అది వాడుకోవచ్చట. వీళ్ళకి కాకపోయినా వీళ్ళకి నచ్చిన జోడీ కోసం అది వాడచ్చు అని చెప్పారు. దీంతోపాటు ఇస్మత్ జోడీకి సంబంధించి ఒక రింగ్ ఒకటి ఇచ్చారు. ఆ రింగ్ అమర్దీప్ తేజస్వి గౌడ్ గారికి ఆ రింగ్ తొడగడం జరిగింది. సో దీంతో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ వీక్ వెడ్డింగ్ థీమ్కి సంబంధించి దాంతో కలుసుకుందామని చెప్పారు. దాని ప్రోమో కూడా త్వరలో చేస్తాను. సరే, ఈరోజు ఎపిసోడ్ దీంతో ఎండ్ చేశారనమాట. సో నేను ఈ ఎపిసోడ్లన్నీ కలిపి ఒకే దాంట్లో చేస్తే లెంత్ ఎక్కువ అవుతుంది, అలాగని చెప్పి ఒకళ్ళ కోసం తగ్గించి ఒకళ్ళ కోసం పెంచి చెప్పకూడదని నేను వీడియోస్ ఫస్ట్ 2 వీడియోల్లో అవుతుంది అనుకున్నాను, కానీ దీన్ని కొంచెం కట్ చేసి 3 వీడియోల్లో పెట్టడం జరిగింది. సో ఎవరికన్నా కొంచెం ఏంట్రా బాబు ఇంత సోదా అనుకుంటే కనుక క్షమించండి. అంటే ఒకరు తక్కువ ఒకరికి ఎక్కువ కాదనుకున్నట్టుగా సో చెప్పాలి అందరి గురించి అని చెప్పాను. సరే, మరి రివ్యూ అంటే మాత్రం విశ్లేషణ చేయాలి కాబట్టి, సో ఈ 5 జోడీల్లో ఎవరు బాగా పెర్ఫార్మెన్స్ చేశారంటే కనుక 5 విషయాల్లో బాగానే ఉన్నారు. సాంగ్ పెర్ఫార్మెన్స్ కొంచెం ఎంటర్టైన్మెంట్ జోనర్లో సాగింది అయితే కనుక అమర్దీప్ అండ్ సౌజన్య గారు ఎంటర్టైన్మెంట్ చేయగలిగారు. సో తర్వాత మంచి విలువైన సలహాలు ఎవరన్నా ఇచ్చారు అనుకుంటే కనుక అందులో సరస్వతి గారు, ప్రదీప్ గారు విలువైన సలహాలు ఇచ్చారు. అలాగే ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా కొంచెం ముందుకు సాగిపోవాలి అన్న సలహా ఇచ్చిందైతే మాత్రం మన ఎవరు లాస్య అండ్ మంజు గారు, అదే లాస్య అండ్ మంజు సంబంధించి మంజునాథ్ ఏదో ఉన్నారు ఆయన. తర్వాత ఆదిరెడ్డి గారు అంటే ఉమ్మడి ఫ్యామిలీని ఎలా చూసుకోవాలి సో అన్న విషయం మీద ఆదిరెడ్డి గారు చెప్పడం జరిగింది. సో దాని తర్వాత ఇంకా మిగిలిపోయింది ఎవర్రా అంటే కనుక సోనియా గారు అండ్ యాష్ గారు కదా, కొత్తగా పెళ్ళయింది. సో వాళ్ళు ముందు ఇంకా మంచి విషయాలు చెప్పే ఛాన్స్ ఉంది. సో టోటల్గా నాకైతే కనుక అలరించిందని అనిపించింది. మీకు కూడా నేను చెప్పింది ఏమన్నా అలరించిందంటే కనుక కొంచెం ఎక్కువగా నేను ఫన్ వేలో చెప్పడానికి ఈరోజు అన్నీ కూడా సీరియస్ టాపిక్లే రన్ అవునాయి, ఒక అమర్దీప్ ఫీలింగ్స్ తప్ప.
సో కాబట్టి ఇలా వెళ్ళింది. నెక్స్ట్ వీక్ నుంచి వచ్చే ఎపిసోడ్ని బట్టి కొంచెం ఎంటర్టైన్మెంట్గా చెప్పడానికి ట్రై చేస్తాను. దాంట్లో తప్పులు ఎవరైనా ఉంటే కనుక నేను చెప్పడం జరుగుతుంది. సరే, నేను చెప్పింది మీకు ఏమైనా అలరించినట్టు ఉంది అని అనుకుంటే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి, ఒక లైక్ కొట్టండి.